తొలి అడుగు అనే కార్యక్రమంలో తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం హామీల పరిష్కార దిశగా పయనిస్తుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ తెలిపారు. కోనసీమ జిల్లా సక్కినేటిపల్లి మండలం వివి మెరక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్సీ పేరాబత్తల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు పరిచిన హామీలు, సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తు చేశారు. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి వికాసం దిశగా పయనింపచేస్తున్నామన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ జి శ్రీనివాస్, టీడీపీ రాజోలు పరిశీలకులు సి రామ్మోహన్, పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకులు బొళ్ళ వెంకటరమణ, బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లిబోయిన శ్రీనివాస్, చాగంటి స్వామి పాల్గొన్నారు. ఇవే కాకుండా రాబోయే మన యువతకి ఉద్యోగాలైనా ఇవన్నిటినీ కూడా సిస్టమాటిక్ గా అన్నిటినీ కూడా అమలు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనందరిపైన ఒక బాధ్యత ఉంది. ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత మనం కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, ఈ గత ప్రభుత్వం నిన్న వాళ్ళు చేసిన అప్పుడు విషయాలు తీసుకొస్తూ మనలో మధ్యన గొడవలు సృష్టించే బాధ్యత తీసుకుంటారు. 2014 నుంచి 19 అదే చేసి 2019లోనే అధికారంలోకి ఎక్కారు. కానీ ఎక్కిన తర్వాత ఏం చేశారు? రాక్షస పాలన. ఎక్కడ కూడా వచ్చి ఏం చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలేదు. కానీ మనందరి మధ్యలోని మాత్రం చిచ్చులు పెట్టడం, మనందరి మధ్యలో గొడవలు పెట్టడం, ఇవన్నీ చేశారు. పోతున్న విషయాలు, చేసిన విషయాలే మనం ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి. అలాగే ప్రజలు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్, వాళ్ళు కానీ మనకి ఏదైనా సూచనలు సలహాలు ఇచ్చినా, లేకపోతే ఏదైనా విషయం గురించి వాళ్ళు మాట్లాడినా వాటిని మనం యాప్ ద్వారా నాయకులుగా మేము లేకపోతే దానికి అర్థం ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, అలాగే మేము సమన్వయం చేసి గ్రామాల్లో జరిగే